Hello everyone, a very warm welcome to all of you to VMR Logics YouTube channel. నేను మీ రోహిత్ శర్మ, ఫ్యాకల్టీ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఫ్రెండ్స్, ఇవాల్టి మొట్టమొదటి కరెంట్ అఫైర్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ నిన్న కూడా మనం ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను చూసాం. ఇవాళ మరి వార్తల్లో నిలిచినటువంటి అంశం ఏంటి అంటే డిజిటల్ పేమెంట్ ఉత్సవ్ అనేటటువంటి ఒక ఫెస్టివల్ని, ఒక సదస్సును, ఒక పండుగ లాంటి సదస్సును ఇక్కడ మొదలుపెట్టింది. ఎక్కడ? ఢిల్లీలో. ఢిల్లీలో మరి ఎక్కడ అంటే ఇండియా హ్యాబిటాట్ సెంటర్, న్యూఢిల్లీ. ఇండియా హ్యాబిటాట్ సెంటర్ అనేటటువంటి ప్రాంతంలో అనేటటువంటి ప్రాంతం వేదికగా న్యూఢిల్లీలో వారం రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా వారం రోజులు కార్యక్రమాలు జరిగితే, అందులో డిసెంబర్ 5వ తారీఖు నాడు ఈ కార్యక్రమం జరిగింది. సో, ఇది మరి చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే, ఇందులో భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ రంగాలకు చెందినటువంటి డిజిటల్ పేమెంట్‌లకు సంబంధించినటువంటి అందరూ ఎవరైతే భాగస్వామ్యులుగా ఉన్నారో, ప్రభుత్వ రంగం, బ్యాంకింగ్ రంగం, అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తున్నటువంటి కంపెనీలు, ఉదాహరణకి ఫోన్‌పే, గూగుల్ పే, ఎన్‌పీసీఐ దగ్గర నుంచి ఇతర కంపెనీలు, అలాగే ఇన్సూరెన్స్ పాలిసీలు అమ్ముతున్న కంపెనీలు, స్టార్టప్‌లు, ఇలా వీటన్నిటినీ కూడా ఇక్కడ మొత్తం కలిపి ఉంచడం, ఒకే చోట ఒక వేదికపై తీసుకురావడం జరిగింది. ఇందులోనే వీళ్ళు డిజి ధన్ అనేటటువంటి దాన్ని కూడా డిజిటల్ పేమెంట్ల కోసం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ పేమెంట్ సందేశ్ యాత్ర, డిజిటల్ పేమెంట్ సందేశ్ యాత్ర. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో కరెన్సీని డే టు డే యూసేజ్‌లో చాలామంది బాగా తగ్గించేశారు. ఎందుకంటే ఇప్పుడు మీలో చాలామంది హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల్లో చదువుకోవడం కోసం ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా పొద్దున్న టిఫిన్ దగ్గర నుంచి కూరగాయల వరకు చివరికి అడుక్కునే వాళ్ళతో సహా అందరూ కూడా, అంటే ఎవరికైతే సాధారణంగా మన మైండ్ సెట్ ప్రకారం అసలు ఆన్‌లైన్ పేమెంట్ ఏంటి అని అనుకుంటారో, వాళ్ళు కూడా ప్రతి రంగంలో రోజువారీ చెల్లింపులకి డిజిటల్ పేమెంట్లు విపరీతంగా వాడుతున్నాం. రోజుకి 50 టీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి 50,000 కోట్ల బిజినెస్ చేసేవాళ్ళ వరకు అందరూ కూడా డిజిటల్ పేమెంట్‌లే వాడుతున్నారు. కానీ ఇంకా డిజిటల్ పేమెంట్లు మరింత పెంచాల్సిన అవసరం ఉంది. మరింత పెంచడానికి చాలా స్కోప్ ఉంది అనేటటువంటి ఉద్దేశంలో డిజిటల్ పేమెంట్ సందేశ్ యాత్ర అనేటటువంటి ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో, ఇవి మనకి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలిక. ఇక దీంతో పాటు ఇక్కడ మనకి యెస్ బ్యాంక్ రూపే బ్రాండ్‌తో ఒక క్రెడిట్ కార్డ్‌ని కూడా లాంచ్ చేయడం జరిగింది. గతంలో కూడా మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఏంటి అంటే యెస్ బ్యాంక్ అనే కాకుండా చాలా బ్యాంకులు ప్రస్తుతం రూపే కంపెనీ ద్వారా క్రెడిట్ కార్డ్‌లని ఇష్యూ చేస్తున్నాయి. మనకి భారతదేశంలో రూపే అనేటటువంటిది దేశీయ కంపెనీగా చెప్పుకుంటాం. ఇక అంతర్జాతీయంగా మనకి వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో వంటి దిగ్గజాలు ఎందరో ఉన్నారు. వీసా, మాస్టర్ కార్డ్. మీ దగ్గర కూడా ఏవైనా ఏటీఎం కార్డులు కానీ, క్రెడిట్ కార్డులు కానీ ఉంటే చూడండి. మీరు సాలరీ అకౌంట్లు లేదంటే కాస్త ఎక్కువ బ్యాలెన్స్ అకౌంట్లు మెయింటైన్ చేస్తే వీసా, మాస్టర్ కార్డ్ ఉంటాయి. జన్‌ధన్ కార్డులు లేదంటే తక్కువ వాడుకలో ఉంటే రూపే కార్డులు ఉంటాయి. సో, ప్రస్తుతం భారతదేశంలో రూపేకి ఎక్కువగా మద్దతు ఇస్తోంది ప్రభుత్వం ఇండైరెక్ట్‌గా. దీనిపై వీసా, మాస్టర్ కార్డ్ అమెరికా కోర్టుల్లో కేసులు కూడా వేశాయి. దాని గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. రేపటి కానీ, ఎల్లుండి క్లాస్‌లో మాట్లాడుకుందాం. ఎందుకంటే అది జస్ట్ ఇందాకలే జరిగినటువంటి అంశం. సో, ఇక్కడ మనకేంటి అంటే రూపే ఒక భారతదేశ టెక్నాలజీ, అంటే భారతదేశంలో తయారైనటువంటి క్రెడిట్ కార్డులుగా మనం చెప్తాం. బ్యాంక్ ప్రపంచంలో ఏ దేశమైన బ్యాంక్ అయినా అవ్వచ్చు. కానీ భారతదేశానికి చెందిన పేమెంట్ గేట్‌వేగా లేదంటే క్రెడిట్ కార్డ్ ఫెసిలిటేటర్‌గా మనం చెప్పుకుంటాం. రైట్?
సో ఇక్కడ అందుకు రూపే అనేటటువంటిది చాలా ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో డిజిటల్ పేమెంట్ ఉత్సవ్ ఎవరు నిర్వహించారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎక్కడ నిర్వహించారు? ఇండియా హ్యాబిటాట్ సెంటర్, న్యూఢిల్లీ. ఇందులో ముఖ్యమైన విశేషాలు ఏంటి? డిజిటల్ పేమెంట్ల కోసం, డిజిటల్ చెల్లింపుల కోసం కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు డిజిధన్, అదేవిధంగా డిజిటల్ పేమెంట్ సందేశ్ యాత్ర అనేటటువంటి ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఇవి మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎయిమ్స్, అఖిల భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అదేవిధంగా ఐసీఎంఆర్ యొక్క రీజనల్ సెంటర్ గోరఖ్పూర్లో ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎయిమ్స్ అదేవిధంగా ఫెర్టిలైజర్ ప్లాంట్ ఇవి రెండూ కూడా 2016లో పునాది జరిగింది లేదా శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన 5 ఏళ్ల క్రితం ఎలక్షన్ ముందు జరిగింది. 5 ఏళ్లకి ఎలక్షన్, మళ్ళీ 2017లో ఎలక్షన్ అంటే 16లో దీన్ని ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు 22లో ఎలక్షన్ అంటే 21లో దీన్ని కంప్లీట్ చేసి అప్పుడు శంకుస్థాపన, ఇప్పుడు ప్రారంభోత్సవం జరిగింది. సో ఇక్కడ ఈ ఫెర్టిలైజర్ ప్లాంట్ వల్ల ముఖ్యంగా ఏమవుతుంది అంటే పూర్వాంచల్ ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ప్రాంతం అంటే పశ్చిమ భాగంలో రైతులకి అవసరానికి తగ్గట్టుగా యూరియాని అందజేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక ఇదే ప్రాంతంలో ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వీళ్ళు ఇక్కడ జపనీస్ ఎన్సెఫలైటిస్ని అంతరించేలా చేయడం కోసం, జపనీస్ ఎన్సెఫలైటిస్ అంతరించడం కోసం పూర్వాంచల్లో పరిశోధనలు చేసి మరిన్ని అవసరమైనటువంటి విషయాల్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక దీంట్లో నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే భారతదేశంలో ఒకప్పుడు విచ్చలవిడిగా అనవసరంగా యూరియా వాడకం భయంకరంగా జరిగేది. అయితే ఇప్పుడు యూరియాకి 100% వేప కోటింగ్ను ప్రవేశపెట్టడం జరిగింది. యూరియాకు 100% వేప కోటింగ్ను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డులు కోట్ల మందికి ఇచ్చి వాళ్ళ పొలానికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఫెర్టిలైజర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇవి ఎంతవరకు జరిగాయి అనేది సెకండరీ. ఇక దీంతో పాటు మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటి అంటే గోరఖ్పూర్లో ఈ ఎయిమ్స్, అదేవిధంగా ఫెర్టిలైజర్ ప్లాంట్, అదేవిధంగా ఐసీఎంఆర్ 3 కూడా తీసుకురావడం జరిగింది. గతంలో గోరఖ్పూర్ నుంచి 4 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి యోగి ఆదిత్యనాథ్ గారు. ప్రస్తుతం గోరఖ్పూర్ నుంచి ఎంపీగా ఉన్న వ్యక్తి మద్దాలి శివారెడ్డి అనే పేరు మీరు వినగానే గుర్తొచ్చే వ్యక్తి రవికిషన్, సినిమా నటుడు రవికిషన్. ఈయన ప్రస్తుతం మనకి గోరఖ్పూర్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఈయన కంటే ముందు యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ఎంపీగా వ్యవహరించేవారు. రైట్? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీంతో పాటు మనకి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఇక్కడ శంకుస్థాపనలు అయితే చేయడం జరిగింది. అయితే వాటిలో మనకి అంత ఇంపార్టెంట్ అయితే పెద్దగా ఏమీ లేవు. అదే మనకి ఎయిమ్స్ విషయానికి వస్తే చాలా చాలా ముఖ్యంగా ఏంటి అంటే ఎయిమ్స్ మొదట ఢిల్లీలో మాత్రమే ఉండేది. ఆ తర్వాత 6టిని వాజ్పేయి గారి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత గత 7 సంవత్సరాల్లో 16 ఎయిమ్స్ని నూతనంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి అంటే భారతదేశంలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, ఒక వైద్య కళాశాల ఉండాలి. ఎందుకు అంటే మీరు ఏదైనా ఒక చిన్న ఎయిల్మెంట్ వచ్చినా మీ ఊళ్ళో కాస్త పేరు మోసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు బాగా ముందుగా వెళ్తే తప్ప పొద్దున్న నుంచి రాత్రి వరకు
మితిమీరినటువంటి ఒత్తిడితో అనేక మంది డాక్టర్లు ఎందుకంటే వాళ్ళకి రష్ అలా ఉంది. అలాగే న్యాయంగా ఒక దేశంలో జనాభాకి ఉండాల్సిన డాక్టర్లకి మధ్యలో నిష్పత్తి ఏదైతే ఉంటుందో అది ఏ రోజు భారతదేశంలో అసలు లేనే లేదు. సో, ఇవి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. అదే విధంగా ఇక్కడ మనకి ఎయిమ్స్ గోరఖ్పూర్ మరి ఏ నిధులతో కట్టారు అంటే ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన. ఈ పథకం కింద ఎయిమ్స్ గోరఖ్పూర్ అనేటటువంటిది కట్టడం జరిగింది. సో, ఇవి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్ అంటే మన యొక్క పరిమితులను పెంచుకోవడం. అంటే మన యొక్క సామర్థ్యాలను పెంచుకోవడం. అదేవిధంగా అంతర్జాతీయ వాణిజ్య చట్టాలపై అధ్యయనం కోసం పిఎంఐ టు డబ్ల్యూటీఓ అంటే అర్థం ఏంటండి? పిఎంఐ టు డబ్ల్యూటీఓ అంటే పెర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా. టు డబ్ల్యూటీఓ. డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ వాణిజ్య సంస్థ. అమెరికాలో ట్విన్ టవర్స్లో ఈ కంపెనీనే ఉండేది, ఈ సంస్థ ఉండేది, కంపెనీ కాదు, ఈ సంస్థ ఉండేది యాక్చువల్గా అయితే. సో, మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క పెర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా అంటే అక్కడ భారతదేశం యొక్క శాశ్వత ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఆ శాశ్వత ప్రతినిధులు ఏం చేశారు అంటే సిటిఐఎల్ మరియు సిటిఈఐ అనేటటువంటి సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే అంతర్జాతీయ చట్టాలు మరియు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రస్తుత ధోరణులు, పోకడలపై మనకి మరింత అవగాహన వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఉరుగ్వే అనే దేశానికి ఏదో ఒక ప్రోడక్ట్ మన వాళ్ళు ఇస్తున్నారు అనుకుందాం. భారతదేశ వాణిజ్యాన్ని దెబ్బ కొట్టడానికి చైనా లాభమే లేకుండా అదే రకమైన ప్రోడక్ట్‌ని పంపిస్తోంది. మనకి దెబ్బ కదా! వాళ్ళు లాభాలు తీసుకోకపోతే మనకేంటి? అలా కాకుండా నష్టంలో కూడా అక్కడికే పంపిస్తే ఆ నష్టాల వాళ్ళ ప్రభుత్వమే భరించి, లేదా అక్కడ జనాల్ని భయపెట్టి, లేదా వేరే ఒప్పందాల ద్వారా మభ్యపెట్టి, ఇలా అంతర్జాతీయంగా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దేశాల మధ్యలో వాణిజ్య లావాదేవీల కొరకు వస్తున్నాయి. వాటికి సంబంధించి మనకి ముఖ్యంగా ఏంటి అంటే ఈ చట్టాలపై అవగాహన ఉంటే మనం మరింత స్ట్రాంగ్‌గా నిలబడడానికి స్కోప్ ఉంటుంది. అందుకే సెంటర్ ఫర్ ట్రేడ్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ లా. సెంటర్ ఫర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లా. సిటిఐఎల్. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఐఐఎఫ్టి. అదేవిధంగా మనకి సెంటర్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఈ 3 సంస్థలు, ఈ సెంటర్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది జెనీవా కేంద్రంగా పనిచేసేటటువంటి సంస్థ సిటిఈఐ. మరి ఈ 3 సంస్థలు కూడా ఇక్కడ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో, భారతదేశంలో అంతర్జాతీయ వాణిజ్య చట్టాలని అధ్యయనం చేసే వాళ్ళ కోసం మన భారతదేశంలో ఆ చట్టాల్ని బోధించేవాళ్ళు, అధ్యయనం చేసేవాళ్ళు, పరిశోధన చేసేవాళ్ళు ఇలా అందరికీ కూడా వీళ్ళు హెల్ప్ అయితే చేస్తారు. ఇక డబ్ల్యూటీఓ విషయానికొస్తే డబ్ల్యూటీఓ జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇక భారతదేశం కూడా 164 సభ్య దేశాలలో ఒక సభ్య దేశంగా చెప్పుకుంటాం. ఇక ప్రస్తుతం మనకి డబ్ల్యూటీఓ చీఫ్ ఆమె మొట్టమొదటి ఆఫ్రికన్, మొట్టమొదటి మహిళ డబ్ల్యూటీఓ చీఫ్‌గా పనిచేస్తున్న వాళ్ళలో. సో, డబ్ల్యూటీఓ ప్రస్తుతం చీఫ్‌గా ఉన్నటువంటి వ్యక్తి పేరు నొగోజీ.
ఒకోంజో ఐవియేలా, నగోజీ ఒకోంజో ఐవియేలా గారు. ఆమె డబ్ల్యూటీఓ యొక్క ప్రస్తుత అధ్యక్షురాలిగా పనిచేయడం జరుగుతోంది. ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్, సిఈఎస్ఎల్ మరియు డబ్ల్యూఆర్ఐ సంస్థలు ఈ రెండిటితో కలిపి ఒక కొత్త ప్రాజెక్ట్ ఈ సవారీ ఇండియా ఎలక్ట్రిక్ బస్ కోయలేషన్. అంటే ట్రైన్ ఇంజన్ చూడండి, పైన ప్యాంటోగ్రాఫ్ ఇలా ఉంటుంది కదా ట్రైన్ ఇంజన్ పైన. ఇటువంటి తరహాలో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలి అంటే నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వడం వల్ల ఎలక్ట్రిక్ బస్సులను మనం నడపగలిగితే ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ బస్సులు ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి. రోడ్డుపై నడవడం వల్ల మనకి కాస్త మొబిలిటీ పరంగా సులభతరంగా ఉంటుంది. ఈ బస్సుకు పైన మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే దీన్ని సౌర విద్యుత్ లేదంటే ఇతర ఏవైతే మనకి పునరుత్పాదక ఇంధనాలు ఉన్నాయో వాటి నుంచి తీసుకురాగలిగితే దానికి అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీని కార్బన ఉద్గారాలు లేకుండా దాదాపుగా తగ్గించి దీన్ని మనం తయారు చేయొచ్చు అనేటటువంటి అంశం ఇతర దేశాల్లో ప్రస్తుతం ఆల్రెడీ వర్కింగ్లో ఉంది. సో ఇప్పుడు బస్సు కూడా ఇదే విధంగా పైనుంచి ఎలక్ట్రిక్ సప్లై వెళ్తూ ఉంటుంది. ఈ ప్యాంటోగ్రాఫ్ అంటారు దాన్ని రైల్వేస్లో అయితే. అటువంటి డివైస్ని ఉపయోగించి బస్సుకి ఇంధనాన్ని అయితే కరెంట్ని సప్లై చేయడం జరుగుతుంది. దీని పేరే ఈ సవారీ ఇండియా ఈ బస్ కూటమి లేదా ఈ సవారీ ఇండియా ఈ బస్ లేదా ఎలక్ట్రిక్ బస్ కోయలిషన్గా చెప్తాం. మరి దీంట్లో భాగస్వామ్యులు ఎవరు అంటే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్, దీన్నే సిఈఎస్ఎల్ అనే పేరుతో పిలిచాం. ఇక నెక్స్ట్ మనకి వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఈ రెండు సంస్థలు కూడా మనకి ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇటువంటి అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు వాటిలో ఉన్నటువంటి లాభ నష్టాలు అన్నీ చూసి దాని ప్రకారం దీన్ని మరింత ముందుకైతే వీళ్ళు తీసుకెళ్తారు అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంకింగ్, టీసీఎస్ ఆధారిత పరీక్షలన్నిటిలో కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకు అంటే టీసీఎస్ వాళ్ళకి ఎప్పుడూ ఇష్టమైనటువంటి ప్రశ్న కరెంట్ అఫైర్స్లో గత 3 సంవత్సరాలుగా అడుగుతున్నారు. ప్రపంచ అసమానత రిపోర్ట్. ఇటువంటి పేరుతో రకరకాల రిపోర్ట్లు ఏవి వచ్చినా అన్నీ కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఎగ్జామ్లో ప్రశ్న రావడం జరిగింది. 2 నెలల తర్వాత గ్రూప్ డి ఉంది, ఎన్టీపీసీ సిబిటిటి ఉంది, అన్నిటికీ కూడా ముఖ్యమే. సో మరి ఈ ప్రపంచ అసమానత నివేదిక వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న 10% దేశంలోని 57% ఆదాయాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా టాప్ 1% 22% ఆదాయాన్ని కలిగి ఉన్నారు అనేటటువంటిది చెప్పడం జరిగింది. అదేవిధంగా కింద ఉన్నటువంటి 50% అంటే దేశంలోనే పేదరికంలో ఉన్నటువంటి 50% యొక్క ఆదాయం 13% తగ్గింది గతంతో పోలిస్తే. అంటే రిచ్ గెటింగ్ రిచర్, పూర్ గెటింగ్ పూరర్. వీళ్ళ ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం 2,04,200 రూపాయల సంవత్సరానికి. అంటే నెలకి అటు ఇటుగా ఒక 18,000, 17 నుంచి 18,000 ప్రతి నెల. రైట్. సో మరి ఈ రిపోర్ట్ని ఎవరిచ్చారు అంటే పారిస్ ప్రధాన కార్యాలయంగా పనిచేసేటటువంటి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్, ప్రపంచ అసమానత ల్యాబొరేటరీగా దీన్ని పిలుస్తారు. ఈ సంస్థ ఈ అధ్యయనాన్ని చేసి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో వీళ్ళు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, వెల్త్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ, అదేవిధంగా కార్బన్ ఇన్ఈక్వాలిటీ అనేటటువంటి ఈ 4 రకాల అసమానతలపై మాట్లాడడం జరిగింది. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వెల్త్ ఇన్ఈక్వాలిటీ గురించి కూడా చెప్పుకున్నాం.
రైట్. ఇక జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఏంటి అంటే మహిళా లేబర్ ఇన్‌కమ్ భారతదేశంలో కేవలం 18%. అంటే భారతదేశం మొత్తంలో మహిళలు సంపాదిస్తున్నది దేశంలో పురుషులు సంపాదిస్తున్న దాంట్లో కేవలం 18% కిందే లెక్క. ఇక ఆసియాలో 21%, చైనా కాకుండా మిగతా ఆసియాలో 21% ఉంటే భారతదేశంలో 18% మాత్రమే ఉంది. అంటే భారతదేశంలో ఈ సంవత్సరం తలసరి ఆదాయం, జాతీయ ఆదాయంలో తలసరి ఆదాయాన్ని చూస్తే 18% మాత్రమే మహిళలు సంపాదించినట్టుగా ఉంది. ఇక కార్బన్ ఇన్‌ఈక్వాలిటీలో పెర్ క్యాపిటా గ్రీన్ హౌస్ గ్యాస్ కన్జంప్షన్ అనేది 2 TCO2e పర్ క్యాపిటాగా చెప్తారు. అంటే భారతదేశంలో ఒక వ్యక్తి 2 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ని రఫ్‌గా ఇక్కడ విడుదల చేస్తున్నారు. ఇక భారతదేశం ఇందులో తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నటువంటి దేశంగా కూడా రికార్డు. అయితే ఒక్క దాంట్లోనే ఇందులో కాస్త మనం మంచి పొజిషన్‌లో ఉన్నాం. మిగతా వాటన్నిటిలో కూడా వరస్ట్ పొజిషన్‌లోనే ఉన్నామని చెప్పుకోవాలి. ఇక దీంతో పాటు రెండో ముఖ్యమైనటువంటి అంశంలోకొస్తే ఆసియా పవర్ ఇండెక్స్ 2021లో ఏషియా పవర్ ఇండెక్స్ 2021 దీన్ని విడుదల చేసిన సంస్థ పేరు ఏంటి అంటే లోవీ ఇన్‌స్టిట్యూట్. లోవీ ఇన్‌స్టిట్యూట్. ఈ లోవీ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి మనం చూసినట్లయితే వీళ్ళు 26 దేశాలలో వీళ్ళు సర్వే చేసిన 26 దేశాలలో 4వ అత్యంత శక్తివంతమైన దేశంగా ఏది నిలిచింది? భారతదేశం 4వ అత్యంత పవర్‌ఫుల్ దేశం. ఇక ఆసియాలో అత్యంత పవర్‌ఫుల్ అంటే ఆసియాలో ఉన్నటువంటి దేశాలని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఎవరికుంది అంటే మొదటి స్థానం యూఎస్ఏ, రెండవ స్థానం చైనా, మూడవ స్థానం జపాన్. అంటే ఆసియా దేశాలన్నిటినీ ఒక ఆసియా దేశం కాకుండా అమెరికా దేశం ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తోంది. 82.2 స్కోర్ వచ్చింది 100కి అమెరికాకు. చైనాకి 74.6 వస్తే జపాన్ 38.7, నాలుగవ స్థానంలో ఉన్నటువంటి ఇండియాకు 37.7, ఐదవ స్థానంలో ఉన్నటువంటి రష్యాకు 33 మార్కులు వచ్చాయి. అంటే ఇక్కడ మనం ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆసియాలో కూడా మనకంటే ఎక్కువ పవర్ ఎవరికి ఉంది అంటే ఎవరికి ఉందండి? అమెరికాకి ఉంది. అమెరికా హ్యాస్ మోర్ పవర్ దాన్ ఇండియా ఇన్ ఏషియన్ కాంటినెంట్ ఇట్సెల్ఫ్. ఓకే. ఇక నెక్స్ట్ నీల్మణి ఫూకాన్ మరియు దామోదర మౌజో వీరిద్దరికీ కూడా జ్ఞాన్పీఠ్ అవార్డులు 2 సంవత్సరాల జ్ఞాన్పీఠ్ అవార్డులు. వీళ్ళలో నీల్మణి ఫూకాన్ ఈయన 56వ జ్ఞాన్పీఠ్, అదేవిధంగా దామోదర్ మౌజో 57వ జ్ఞానపీఠ్ అవార్డులను పొందడం జరిగింది. వీరిలో మనకి దామోదర మౌజో ఆయన గోవాకి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా దామోదర మౌజో ఈయన కొంకణి భాషకి చెందినటువంటి వ్యక్తి. ఈయన గోవా కాబట్టి మనకి దామోదర మౌజో కొంకణి భాషకి చెందినటువంటి వ్యక్తి. నీలమణి ఫూకాన్ ఆయన అస్సామీ కవి. సో వీళ్ళిద్దరి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి 2006లో మొట్టమొదటిసారి ఒక కొంకణి రైటర్‌కి అవార్డు రావడం జరిగింది. ఆయన పేరు రవీంద్ర కేల్కర్. ప్రస్తుతం 2వ కొంకణి వ్యక్తిగా దామోదర మౌజో చరిత్ర సృష్టించడం జరిగింది. ఇక నీలమణి ఫూకాన్ ఈయన 90 సంవత్సరాల వయసులో కూడా ఇప్పుడు జ్ఞాన్పీఠ్ అవార్డుని పొందారు. చాలా గొప్ప అంశంగా మనం చెప్పుకోవాలి. ఇక జ్ఞానపీఠ్ అవార్డు భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారంగా చెప్పుకుంటాం.
అత్యున్నత సాహితీ పురస్కారం. ఈ జ్ఞానపీఠ అవార్డ్‌ని మరి ఎవరు ఇస్తారు అంటే, భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్. భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్ట్. దీన్ని మరి స్థాపించింది ఎవరు అంటే, సాహు శాంతి ప్రసాద్ జైన్. ఈ కుటుంబమే ఇప్పటికీ ఈ ట్రస్ట్‌ని రన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవార్డు భారతదేశంలో ఉన్న అన్ని భాషలలోని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంగ్లీష్‌లో కూడా 2, 3 సంవత్సరాల క్రితం నుంచి ఒక్కసారి ఇంగ్లీష్‌లో ఇవ్వడంతో, ఇంగ్లీష్ మరియు భారతీయ భాషలుగా భారతీయులకి మాత్రమే ఇచ్చేటటువంటి అవార్డుగా దీని పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో, జ్ఞానపీఠ్ మనకి అత్యంత ముఖ్యమైనటువంటి అవార్డుగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సో, వీళ్ళ ఇద్దరికీ కూడా ఒక పుస్తకానికి కాకుండా తమ సాహితీ సేవలకు గాను ఇవ్వడం జరిగింది. అది కూడా మరో ముఖ్యమైనటువంటి అంశం. సో, ఈయనకి ఇటు నీల్మణి ఫుకాన్ గారికి, అదేవిధంగా దామోదర మోజో గారికి ఇద్దరికీ కూడా మనకి ఏంటి అంటే కెరీర్ మొత్తం చేసిన వాటికి ఇచ్చారు. గతంలో మనకి ఒక పర్టిక్యులర్ బుక్‌కి మాత్రమే ఇచ్చేవారు. ఉదాహరణకి ముగ్గురు తెలుగు వ్యక్తులకి జ్ఞానపీఠ్ పురస్కారం రావడం అయితే జరిగింది. ఎవరు ఆ ముగ్గురు అనేది చూసినట్లయితే, మొట్టమొదటి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి 1000 పడగలు. అదేవిధంగా ఆ తరువాత సినారె గారికి విశ్వంభర. ఇక రావూరి భరద్వాజ. ఈయనకి కూడా ఒక పుస్తకానికి ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ సేవలకు గాను ఇవ్వడం జరుగుతోంది. సో, జ్ఞాన్‌పీఠ్ పురస్కారం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాబోయే రైల్వే ఎగ్జామ్స్‌లో 200% గ్యారంటీ క్వెషన్. ఎందుకంటే జ్ఞానపీఠ్ ఫేవరెట్ క్వెషన్ రైల్వే వాళ్ళకి. ఇక నెక్స్ట్ డబ్ల్యూటీఏ అవార్డ్. ఆష్లీ బార్టీ పేరు చూడగానే మనకి ఏడబ్ల్యూటీఏ విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్, మహిళా టెన్నిస్ సమాఖ్య, విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్, అంతర్జాతీయ మహిళల టెన్నిస్ సమాఖ్య. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ఈ సంవత్సరం ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే, ఆష్లీ బార్టీ గారికి ఇవ్వడం జరిగింది. ఈమె ఆస్ట్రేలియాకు చెందినటువంటి ప్లేయర్. వరుసగా 2 సంవత్సరాలు వరుసగా కాదు, రెండవసారి ఈమె గెలుచుకున్నారు. గతంలో 2019, ప్రస్తుతం 2021 2 సార్లు ఈమె గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా 3 సంవత్సరాలుగా ఈమె నంబర్ 1 పొజిషన్‌లో కొనసాగుతోంది. అంటే ప్రతి సంవత్సరాంతానికి ఈమె నంబర్ 1లోనే ఎండ్ చేస్తోంది ఆ సీజన్‌ని అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక డబ్ల్యూటీఏ న్యూ కమర్ ఆఫ్ ద ఇయర్. అంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి కొత్త వ్యక్తి ఎవరు? లేదంటే ఉత్తమ నూతన క్రీడాకారిణి ఎవరు అనేటటువంటిది చూస్తే ఎమ్మా రడుకాను. ఎమ్మా రడుకాను. రదుకాను అని కానీ, రడుకాను అని కానీ ఇవ్వడం జరుగుతుంది. సో, ఎమ్మా రడుకాను ఈమె యూకేకి చెందినటువంటి వ్యక్తి. న్యూ కమర్ ఆఫ్ ద ఇయర్ అంటే నూతన క్రీడాకారిణికి ఇచ్చేటటువంటి అవార్డుగా చెప్తాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి అంశం. రైట్. ఇవి డబ్ల్యూటీఏకి సంబంధించినటువంటి పురస్కారాలు, వాటి యొక్క విశేషాలు. ఇక మరో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ ఏంటి అంటే, భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఫోర్బ్స్ ప్రపంచంలోనే 100 అత్యంత శక్తివంతమైనటువంటి మహిళల జాబితాలో 37వ స్థానంలో నిలవడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత
శక్తివంతమైనటువంటి మహిళల జాబితాలో వరుసగా 3 సంవత్సరాలుగా ఉన్నారు. 2019లో 34వ స్థానంలో ఉన్నారు. 2020లో 41వ స్థానంలో ఉన్నారు. రైట్? సో, ఈ విధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ సంవత్సరం 37వ స్థానం ఈ రెండిటికి మధ్యలో నిలవడం జరిగింది. ఇక టాప్ 10లో మనకి మిగతా వ్యక్తులు ఎవరు అంటే రోషిని నాడార్ మల్హోత్రా. సింపుల్‌గా రోషిని నాడార్‌గా గుర్తుపెట్టుకోండి. ఈమె హెచ్‌సీఎల్ శివ నాడార్ గారి కుమార్తె. అదేవిధంగా ఒక అంతర్జాతీయ ఐటీ కంపెనీని లీడ్ చేస్తున్న ఫస్ట్ వుమన్. అంటే లిస్టెడ్ ఐటీ కంపెనీ హెడ్ అయిన మొదటి మహిళ. అంటే పేరు మోసిన ఐటీ కంపెనీకి మహిళ అయిన మొట్టమొదటి వ్యక్తి. ఇక ఆ తర్వాత ఈమె ఎన్నో స్థానంలో ఉన్నారు? 52వ స్థానంలో ఉన్నారు. ఇక 72వ స్థానంలో కిరణ్ మజుందార్ షా. ఈమె ప్రతి సంవత్సరం ఉంటారు లిస్ట్‌లో. ఈమె బయోకాన్ అనే సంస్థకి గతంలో వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, ప్రస్తుతం కేవలం చైర్పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె 72వ స్థానంలో ఉన్నారు. ఇక భారతదేశంలోనే అతిపెద్ద బయోఫార్మా కంపెనీ అయిన బయోకాన్‌ను 1978లో ఈమె స్థాపించడం జరిగింది. అయితే వీళ్ళిద్దరికన్నా ప్రస్తుతం ముఖ్యం 88వ స్థానంలో ఉన్నటువంటి ఫాల్గుని నాయర్. ఈమె నైకా అనేటటువంటి సంస్థని స్థాపించి భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలు అయినటువంటి స్వశక్తితో ఎదిగిన ధనవంతురాలిగా, అంటే మనకి బిలియనీర్స్ 2 రకాలుగా ఉంటారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిని వీళ్ళు మరింత పెంచేవాళ్ళు ఒక రకం. అలా కాకుండా 0 నుంచి మొదలుపెట్టి ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు. అలా ఎదిగిన బిలియనర్లలో అత్యంత ధనిక వ్యక్తి ఎవరు అంటే ఫాల్గుని నాయర్. అలా కాకుండా భారతదేశంలో 7వ బిలియనేర్‌గా కూడా, మహిళా బిలియనేర్‌గా కూడా ప్రస్తుతం ఉన్న వ్యక్తి ఎవరు అంటే మనకి ఫాల్గుని నాయర్. మరి ఈ సంవత్సరం ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ప్రపంచంలోనే 3వ అత్యంత ధనికురాలైన మహిళ. అదేవిధంగా ఇటీవల అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ నుంచి విడిపోయినటువంటి మెకెన్జీ స్కాట్. గత సంవత్సరం లేదా ఒక నెల రోజుల క్రితం కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళ ఎవరు అంటే కళ్ళు మూసుకొని ఏంజెలా మర్కెల్. కానీ ఏంజెలా మర్కెల్ శకం ముగియబోతోంది. మరో 3-4 రోజులలో ఆమె జర్మనీ ఛాన్సలర్ పదవి నుంచి దిగిపోబోతున్నారు. కాబట్టి ఆమె శక్తి తగ్గుతోంది. ఆమె పవర్ ప్రపంచవ్యాప్తంగా తగ్గుతోంది. మెకెన్జీ స్కాట్ అమెజాన్ అధిపతి అయినటువంటి జెఫ్ బెజోస్ యొక్క మాజీ సతీమణి. ఆమె ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అత్యంత ధనికురాలైన మహిళ. ఆమె మొదటి స్థానంలో నిలిస్తే 2వ స్థానంలో కమలా హారిస్. ఈమె గురించి నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు, వందల సార్లు ఈమె పేరు విని ఉంటారు. సో కమలా హారిస్ అమెరికా యొక్క మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్, అదేవిధంగా మొట్టమొదటి ఇండియన్ అమెరికన్, అలాగే మొట్టమొదటి నల్ల జాతీయ ఉపరాష్ట్రపతి అయ్యారు అమెరికాకి. సో వీళ్ళ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ప్రెసిడెంట్ స్టాండర్డ్ అనేటటువంటి స్థాయిని లేదా హోదాను 22వ మిసైల్ వెజల్ స్క్వాడ్రన్కు, భారత నౌకాదళానికి చెందిన 22వ మిసైల్ వెజల్ స్క్వాడ్రన్, దీన్నే కిల్లర్ స్క్వాడ్రన్ అని కూడా పిలుస్తారు. వీళ్ళకి ఈ గౌరవ హోదాని ప్రెసిడెంట్ స్టాండర్డ్ అంటే రాష్ట్రపతి
స్థాయిని అంటే రాష్ట్రపతి డైరెక్ట్‌గా ఆదేశాలు ఇవ్వగలిగే స్థాయిని అంటే రాష్ట్రపతి చేతిలో రాష్ట్రపతి వెంటనే పంపించేటటువంటి స్థాయిని దీన్ని తీసుకొచ్చారు. అంటే దీని అర్థం ఏంటి అంటే రాష్ట్రపతి గుర్తింపు లభించింది అని ఒక రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది ఆ మిలిటరీ రంగంలో అత్యున్నత హోదాగా చెప్తారు. ఒక క్రూకి కావచ్చు, లేదంటే ఒక షిప్‌కి కావచ్చు. ప్రెసిడెంట్ స్టాండర్డ్ అనేది సింపుల్‌గా ఏంటి అంటే ఓ అద్భుతమైనటువంటి సేవకి గుర్తింపుగా ఒక నౌకకు కాను, లేదంటే ఒక ఎస్టాబ్లిష్‌మెంట్‌కి కానీ, ఒక వ్యవస్థకు కానీ ఇచ్చేటటువంటిది డిఫెన్స్‌లో. మరి ఈ 22వ వెసెల్ స్క్వాడ్రన్ అనేటటువంటిది 1971లో కరాచీ పోర్టును పూర్తిగా బాంబులతో నాశనం చేసింది భారత్. దానికి ఆపరేషన్ ట్రైడెంట్ అని పేరు. ఆపరేషన్ ట్రైడెంట్. సో, ఈ ఆపరేషన్ ట్రైడెంట్‌లో ఇదే 22వ మిసైల్ వెసెల్ స్క్వాడ్రన్‌నే తీసుకురావడం జరిగింది. అదే విధంగా 2019 పుల్వామా అటాక్ తర్వాత పూర్తిగా భారతదేశ రక్షణలో మరింత ఎక్కువగా విస్తృతంగా దీన్ని ఉపయోగించడం జరుగుతోంది. సో, అందుకు దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా ఇది ఒక సైనిక హోదాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అంతకన్నా దానికి సంబంధించి ఎక్కువ అంశాలైతే అవసరం లేదు. రైట్? ఇక ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మళ్ళీ దీని తర్వాత ఎడిటోరియల్ వొకాబులరీలో కలుద్దాం.